డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, చరణ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మామూలుగా మాట్లాడితే అంత సీరియస్గా తీసుకునేటువంటి అంశం కాదు. అది అంటే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైనటువంటి ఉప ఎన్నిక అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక రికార్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. ఆ నామినేషన్లు ఏంటి, ఆ అభ్యర్థులు ఏంటి, ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తయారైంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఈ స్థాయిలో నామినేషన్లు వేయడానికి ఆస్కారం అయిందనుకోవచ్చు అంటారా? ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, రైతులు కూడా చాలా ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసిన మన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హుజురాబాద్లో కూడా ఆనాడు ఆరుమూరు సంబంధించిన రైతులు కావచ్చు, పసుపోడు ఉద్యమం చేసిన వాళ్ళు కూడా నామినేషన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా ఈ ఎంతమంది పోటీ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఆర్మూర్లో పసుపు బోర్డుకు సంబంధించి రైతులు నామినేషన్ వేసినటువంటి సందర్భం ఏంటి, అదేంటో మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఏం సందర్భం? ఏమేమండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ మీద చాలామంది కోర్టుకు పోయారు, కొంతమంది సుప్రీంకోర్టు పోయిన పరిస్థితి మనం చూసినాం. పోయిన వాళ్ళని ఎందుకు పోయినామని చెప్పేసి మనం అనే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కు, పోటీ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారో చెప్తారు. ప్రజలు అంగీకరించారు అనేది తర్వాత సంగతి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత చూస్తాం కదా మనం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కాకుండా గెలవబోతోంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తాం ఆస్ట్రాలజీ కాదు, మీరు చూస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. అప్పుడు అజారుద్దీన్ గారు పోటీ చేశారు. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 2024 కిషన్ రెడ్డి గారికి జూబ్లీస్లో సెకండ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 రాలే. కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అజారుద్దీన్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు పోటీ పడితే ముగ్గురిలో సిఎన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు, బీజేపీకి కార్పొరేటర్ లేరు, ఎంఐఎం పార్టీకి 2 కార్పొరేటర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 2 ఉన్నారు. అదే కాకుండా గోపీనాథ్ గారు 10 సంవత్సరాల కాలం వారు చూసిరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే వారు ఎమ్మెల్యేగా జూబ్లీస్లో ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జూబ్లీస్లో ఏం చేసింది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, మాగంటి గోపీనాథ్ గారు లేరు. మాగంటి గోపీనాథ్ గారు సతీమణి అక్కడ పోటీ చేస్తాం. వాళ్ళు సెంటిమెంట్ని నమ్ముకున్నారు బీఆర్ఎస్ పార్టీ, కానీ సెంటిమెంట్ మీద ఎలక్షన్ జరుగుతలేదు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కావచ్చు, జూబ్లీస్కి ఎవరేం చేశారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాలు కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో త్రిబుల్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అదే కాకుండా 4th సిటీ కావచ్చు, తర్వాత డ్రై పోర్ట్ కావచ్చు, తర్వాత మెట్రో రైల్ రింగ్ కావచ్చు, తర్వాత మూసీ పునర్జీవం చేసే కార్యక్రమం కావచ్చు, తర్వాత వచ్చేసి ఇది హైడ్రా కావచ్చు, రకరకాల అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా మీకు కూడా మైనస్ అవ్వబోతున్నాయి ఈ ఎన్నికల్లో. ఏం కాదు, హైడ్రా కావచ్చు, RRR కావచ్చు, ఫార్మాసిటీ కావచ్చు, ఇవి మొత్తం కూడా కాంగ్రెస్ కి ఇది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైడ్రాను స్టార్టింగ్లో కొంతమంది దీనికి కావాలనే ప్రాపగండ చేశారు. తర్వాత మన వర్షాలు వచ్చినప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే వర్షాలు ఏదైతే చెరువు దగ్గర నీళ్ళు నిలబడే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడంతో ప్రధానంగా మనకే నష్టం జరిగింది. కాబట్టి హైడ్రా ద్వారా అవేర్నెస్ పెరిగింది. హైడ్రా ద్వారా ఇప్పటివరకు హైదరాబాద్లో 1,00,000 కోట్ల విలువైన భూములను కూడా రక్షించిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రకృతి విఘాతం చేసే పనులన్నీ కూడా అడ్డుకునే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతూ ఉంది. పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ భూములు కావచ్చు అని కూడా రక్షించే ప్రయత్నం చేస్తూ. కానీ ఎంతమంది బడాబాబులవి కూల్చేశారు, ఎంతమంది బడాబాబులవి ఉన్నాయి హైడ్రా పరిధిలో. జోలికి వెళ్లకుండా ఇది మళ్ళీ పాత స్టోరీలోకి వెళ్లాల్సి వస్తుంది. ఓన్లీ హైడ్రా గురించి మళ్ళీ మాట్లాడదాం. లేదు, ఇక్కడ మీరు నాగార్జున గారు బడాబాబే కదా, మరి పల్లన్ రాజు గారు తమ్ముడు ఆనందరాజు గారు కులగొట్టారు కదా. ఒకరికి కాదు, ఇద్దరు. ఎవరిది ఇక్కడ రాజకీయ చాలా స్పష్టంగా ఉంది. హైడ్రా కూడా రూపాంతరం చెందుతూ ఉంది. స్టార్టింగ్ వచ్చిన హైడ్రా ఏర్పడే నాటికి కావచ్చు, ఏర్పడిన తర్వాత కావచ్చు, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఏర్పడే నాటికి ఉంటే అక్కడ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 2 ఏళ్లలో పర్టికులర్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? 200 కోట్ల రూపాయలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చేసింది. సన్న బియ్యం 6 కిలోల వరకు సన్న బియ్యం చాలా ఎక్కువ మందికి జూబ్లీస్లో సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారు. 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు,
తర్వాత వైట్ రేషన్ కార్డులు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మక తీసుకొని ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ మరి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మీరు ఇచ్చింది 70,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే. జూబ్లీస్కి ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినా అందరికీ తెలుసు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో జూబ్లీస్లో జరిగింది రాజకీయ అదేవిధంగా ఫ్యాక్షన్ మాత్రమే జూబ్లీస్లో జరిగింది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఎదుగుతుందంటే ఓరవకుండా ఆనాడు గోపీనాథ్ గారు పెద్ద ఎత్తున కేసులు పెట్టించి వాళ్ళని జైల్లో పంపించి అదేవిధంగా ఇల్లు కూల్చినటువంటి సందర్భం మనం చూసినాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారణాలు తావులేదు. ఇక్కడ సెంటిమెంట్తో రాజకీయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంది. సెంటిమెంట్కు తావులేదు. అదే కాకుండా గతంలో కూడా చాలా ఎలక్షన్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 7వ ఎలక్షన్. 6 ఎలక్షన్లో 5 ఎలక్షన్లో ఏదైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఓన్లీ నాగార్జున సాగర్లో మాత్రమే చనిపోయిన కుటుంబం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది 7వ ఎలక్షన్ వర్కౌట్. అదే కాకుండా ఇక్కడ ముక్కోన పోటీ జరగబోతాం మేడం, ముక్కోన పోటీ జరగబోతా ఉంది. ఎందుకంటే హుజరాబాద్ జరిగింది కేసీఆర్ వర్సెస్ అదేవిధంగా ఈటల రాజేందర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. దుబ్బాకు వచ్చిన మునుగోడుకు వచ్చిన 3 పార్టీల మధ్య పోటీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కూడా 3 పార్టీల మధ్య పోటీ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఓన్లీ ప్రతిపక్షంలో సెకండ్ స్థానం ఎవరిది ఉందని చెప్పుకునే దానిలో మాత్రం ఎలక్షన్ జరుగుతూ ఉంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. భారతీయ జనతా సెకండ్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచినాం. తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో నెంబర్ 1 89,000 ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ వాళ్ళు సెకండ్ స్థానానికి పరిమితం అవుతారు. ఖచ్చితంగా 50,000 ఓట్లు తక్కువ కూడా మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. వాళ్ళు 99లోనే 30,000 ఇండ్ల పట్టాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పంచిపించిన చరిత్ర వాళ్ళకు. అదేగా దాన్ని ప్రాపగండ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ రకరకాల కుట్రలు కుతంత్రాలు కావచ్చు.